హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసార్ రుచులు. ఏసార్ రుచులలో ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఫ్రూటు మ్యాంగో తోటి కొంచెం డిఫరెంట్గా మ్యాంగో కీర్ని మనం ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామండి. దీని తయారీ కోసం ముందుగా మనం ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇక్కడ మనకి నెయ్యి అనేది వేడైపోయిందండి. ఇలా ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వీటిని మనం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఇక్కడ కొంచెం కలర్ మారిపోయాయి. ఇలా ఉన్నప్పుడు మనం వీటిని తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు సేమియాని తీసుకొని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఇక్కడ సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇలా ఉన్నప్పుడు ఇందులో 1 కప్పు సేమియాకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలండి. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఈ సేమియా మొత్తాన్ని కూడా ఈ పాలల్లో చక్కగా ఉడికించుకోవాలండి. మనకి సమ్మర్లో ఎన్ని ఫ్రూట్స్ దొరికినా మ్యాంగోకే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కదండి. అలాంటి మ్యాంగో తోటి కొంచెం డిఫరెంట్గా ఇలా కీర్ని తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కొంచెం సేపటి తర్వాత చూసుకుంటే మనకి ఈ పాలల్లో సేమియా అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉన్నప్పుడు ఇందులో మనం షుగర్ని వేసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. మీరు కనుక స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ షుగర్ మొత్తం కూడా ఈ పాలల్లో కరిగిపోయే విధంగా కరిగించుకోవాలి. మనకి ఇక్కడ షుగర్ కూడా మొత్తం కరిగిపోయిందండి. ఫైనల్గా ఇందులో 2 యాలకులని ఇలా దంచుకొని యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకోవాలి. కిందకి దించిన తర్వాత ఈ కీర్ అనేది మనం పూర్తిగా చల్లారనివ్వాలి. దీనిని చల్లార్చకుండా తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది అంతగా బాగోదండి. నేను ఇక్కడ పూర్తిగా చల్లారిపోయిన కీర్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు వరకు మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకోవాలి. నేను దీనిని బాగా పండిన ఒక మామిడికాయని తీసేసుకొని దానిపైన ఉండే పీల్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నానండి. దీనిని 1 కప్పు వరకు తీసుకొని మనం చల్లార్చుకున్న కీర్లో వేసేసుకొని దీనిని పూర్తిగా ఆ కీర్లో కలిసిపోనివ్వాలి. చూసారు కదా, ఇక్కడ చక్కగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని అలానే దానిపైన కొంచెం మ్యాంగో పీసెస్ని పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మనకి కొంచెం డిఫరెంట్గా మ్యాంగో కీర్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోల కోసం ఏఎస్ఆర్ రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని మేము అందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే